సూపర్ టేస్టీ, సూపర్ యమ్మీ అండ్ సూపర్ స్పైసీ చికెన్ బిర్యానీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. బిర్యానీస్లో ఎన్ని రకాలు ఉన్నాయో, బిర్యానీ చేసే పద్ధతిలో కూడా అన్ని వేరియేషన్స్ ఉన్నాయండి. ఇంకా నేను ఎలా చేస్తాననేది మీతో షేర్ చేస్తున్నాను. మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి చికెన్ శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారము, అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా వెట్ మసాలా ముద్ద, అంటే దాంట్లో అన్ని రకాల మసాలాలు మిక్స్ అయి ఉంటాయండి. ఇంక్లూడింగ్ అల్లం వెల్లుల్లి, అది పచ్చిమిర్చి స్ప్లిట్ చేసింది ఒక 5-6, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, కొత్తిమీర, అదేవిధంగా పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చక్కగా మనం మిక్స్ చేసేసుకుని మ్యారినేట్ చేసి మినిమం హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటామండి. మ్యాక్సిమం మీ ఇష్టం అనమాట. ఇంకా తర్వాత రైస్ కూడా నేను ఇక్కడ సోక్ చేసుకుని పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. దాని గురించి బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ విధంగా సన్నగా చీల్చుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేసిన తర్వాత దాంట్లో హాఫ్ తీసేసుకుంటామండి. మనం బిర్యానీ అసెంబ్లీ చేసుకున్నప్పుడు అది వాడుకుంటాం అనమాట. మిగిలిన ఉల్లిపాయల్లో మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ మిశ్రమం వేసేసుకుంటాము. అదేవిధంగా ఇంకో 5 పచ్చిమిర్చి స్లిట్ చేసింది, కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూన్ వరకు కారము, అదేవిధంగా ఇంకొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటామండి. దాంట్లో లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, గరం మసాలా, హోల్ గరం మసాలా ఉంటాయి కదండి, అవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుందనమాట. ఇంక ఇక్కడ చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఒక పక్కన రైస్ కూడా 80% ఉడికిపోయిందండి. ఇంకా బిర్యానీ అసెంబ్లీ చేసుకునేటువంటి గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా దినుసులు వేగిన తర్వాత 80% కుక్ అయినటువంటి రైస్ ని, అదే విధంగా చికెన్ మిశ్రమం ఏదైతే ఉడికి ఉందో ఆల్మోస్ట్ ఇది కూడా 80% వరకు ఉడికిందండి, అది వేసేసుకుంటాం అనమాట. ఇట్లా లేయర్స్ లాగా మనము అసెంబ్లీ చేసుకుంటాము 1 by 1. అట్లా ఈ చికెన్ యాడ్ చేసిన తర్వాత మళ్ళా రైస్ లేయర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇందాక మనం కొన్ని ఆనియన్ పీసెస్ ఫ్రై అయిన పక్క తీసుకున్నాం కదండి, వాటిని యాడ్ చేసుకుంటాము. అదే విధంగా కొంచెము కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటామండి. బిర్యానీ మసాలా, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాము. అలా తర్వాత మిగిలిన చికెన్ మిశ్రమం అంతా వేసేసుకుంటాం ఇక్కడ. అంటే మీరు ఎన్ని లేయర్స్ వేయాలనుకుంటారో మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇది చేసుకుంటారు. మిగిలిన చికెన్ మిశ్రమం అంతా వేసేసుకుని మిగిలిన రైస్ కూడా పైన వేసేసుకుంటున్నానండి. ఎంత ఎమ్మిగా ఉంటుందో ఒకసారి డెఫినెట్ గా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది అనమాట. ఇంకా ఇది వేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసేసుకున్నాము. అదే విధంగా కొన్ని కాజు వేసుకున్నాము. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకున్నామండి. నిమ్మకాయ నుంచి తీసినటువంటి నిమ్మకాయ రసం వేసుకున్నాం. అదేవిధంగా కొంచెం పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ వరకు మనము నెయ్యి వేసుకుంటాం. నెయ్యి అనేది మీరు ఎక్కువ తక్కువ మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చండి. ఒక్కసారి మనం మిక్స్ చేసిన తర్వాత ఇందాక ఏదైతే రైస్ ఉడకబెట్టడానికి ఎసరు ఉంది కదండి, ఆ ఎసరులో ఒక గ్లాస్ ఉంచుకుంటాం అనమాట. అది కూడా వేసేసుకుని దమ్కి పెట్టేస్తాం 40 మినిట్స్ పాటు. ఆఫ్టర్ 40 మినిట్స్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఆ వేడిలో ఉండగానే మన సైడ్ అంటే ఇట్లా కొంచెం కదిపినట్టు చేస్తే ఏంటంటే పొడి పొడిగా ఉంటుందండి. అది కాకుండా బిర్యానీ చేసేటప్పుడు గిన్నెని డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టకుండా కింద మంచి దలసరిగా ఉన్నటువంటి తవా పెట్టుకుని దాని మీద మనము బిర్యానీని దమ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది అనమాట. అలా చేస్తే బిర్యానీ కిందకి అంటుకోవడం, అడుగంటడం అలాంటివి ఉండవు అనమాట. ఈ వర్షాకాలంలో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ విత్ రైతా సర్వ్ చేస్తే ఉంటుందండి. అసలు రైతా వేసుకుని తినడానికి కూడా ఇష్టపడమండి, అట్లానే తినడానికి ఇష్టపడతాం అనమాట. అంత ఫ్లేవర్ఫుల్గా, అంత టేస్టీగా, అంత యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా నచ్చుతుంది.